హలో గాయస్, గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే మనం మారేడుమిల్లి స్టార్ట్ అయిపోయాం ఇంటి దగ్గర నుంచి. ఇప్పుడే మంచు తగ్గుతూ ఉంది. ఈ మంచులోనే ఇప్పుడు స్టార్ట్ అయ్యాం. మా ఫ్రెండ్ పిక్ చేసుకుని మారేడుమిల్లి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇక్కడ మారేడుమిల్లి స్టార్ట్ అయినాయి. దగ్గరలో ఉండగా మనకి కొండలు ఇవన్నీ స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో ఈ కొండల దగ్గర నుంచి మనం వెళ్తే బ్యూటిఫుల్ వే వచ్చింది. అటు ఇటు చెట్లు మంచిగా ఒక మంచి షూట్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలా బ్యూటిఫుల్ వ్యూ ఉంది. అండ్ మనకి కొండలు ఎప్పుడు తగులుతూనే ఉంటాయి. ఇంకా మనకి రంప రాగానే ఇది రంప రిజర్వాయర్ అనమాట. లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి ఉంటాయి. లెఫ్ట్ రైట్ కూడా చెరువుల్లో ఉంటాయి రిజర్వాయర్స్. ఇది లెఫ్ట్ సైడ్, మీకు రైట్ సైడ్ నెక్స్ట్ చూపిస్తాను చూడండి. ఇది రైట్ సైడ్ అనమాట. ఈ 2 రిజర్వాయర్స్ని కవర్ చేసుకొని ఇంకా మనం స్టార్ట్ అయిపోయాం. అండ్ ఇక్కడ మనకు వచ్చే ఫస్ట్ వ్యూ పాయింట్ ఇదే అనమాట. బిఫోర్ ఎంటరింగ్ రంప ఇదే మనకు ఫస్ట్ వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి ఇంకా మనకి మారేడుమల్లి వెళ్ళిపోదాం. చూడండి, మొఖం తిప్పేసుకున్నాడా. రంప చోడవరం మన్యం ప్రాంతంలోకి ఎంటర్ అవుతున్నాం. ఇంకా మనం రంపలోకి ఎంటర్ అయిన తర్వాత ఇంకా ట్రాఫిక్ అనేది కొంచెం వస్తూ తగ్గుతూ ఉంది. ఇంకా ఒక చోట అయితే ఫుల్ ఆఫ్ ట్రాఫిక్ అనమాట. ఏంటి ట్రాఫిక్ అని మనం ఒకసారి దిగి చూస్తే అక్కడ ఒక యాక్సిడెంట్ అయి ఉంది. సో ఈవెన్ యాక్సిడెంట్ అయినా సరే ఎవరికి వాళ్ళు ఆ లేన్లోనే ఉన్నారు తప్ప సెకండ్ లేన్లోకి ఎంటర్ అవ్వలేదు. మనం చూసుకోవచ్చు ఇక్కడ ఓన్లీ సింగిల్ లేన్, మన లేన్లో మనం ఉన్నాం అంతే. మారేడుమిల్లిలో ఏంటది ఎదురు ధర్నా జరగటం వల్ల మనకి ఫుల్ ఆఫ్ ట్రాఫిక్. మారేడుమల్లి సంత మార్కెట్. ఇక్కడ బ్యాంబూ చికెన్ అమ్ముతున్నారు, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉన్నాయి. ఎదురుగానే కొండ. ఇంకా మారేడుమిల్లిలో ఒక సంత మార్కెట్ జరుగుతుంది. వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అండ్ మనం తినేది ప్రతిదీ అక్కడ దొరుకుతుంది. అక్కడ తీసేసుకోవటం బెటర్. మేము అక్కడ ఒక బిర్యానీ, బ్యాంబూ చికెన్ బిర్యానీ తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాం. ఇంకా చుట్టూ బ్యూటిఫుల్ వ్యూస్, చాలా కోతులు కూడా ఉన్నాయి. అలాగే మనకి రెండు వైపులా కొండలు, కొండలకి చుట్టూ చెట్లు, కాఫీ ప్లాంటేషన్స్. అండ్ ఇది ఒక వ్యూ. మనం ఆ రోడ్ నుంచే వచ్చాం. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అట్లా అదంతా తిరిగి ఈ రోడ్కి వచ్చామన్నమాట. చూడండి, కోతులు అవి రాకుండా ఒక షార్ప్ పెట్టారు. షార్ప్ ఐరన్ మెటల్ రాడ్స్ లాంటివి పెట్టారు. ఈ యొక్క బ్యూటిఫుల్ వ్యూ చూసుకొని ఇంకా మనం మళ్ళీ అమృతధార వాటర్ ఫాల్స్కి స్టార్ట్ అయిపోవాలి. అక్కడ నుంచి వచ్చాం మనం అయితే. లెట్స్ గో. సన్ కూడా చాలా బాగుంది, బట్ దిస్ ఈజ్ నాట్ ద కరెక్ట్ టైం. మిడ్ ఆఫ్టర్నూన్ అవుతుంది. సో ఈవినింగ్ అయితే చాలా బాగుంటుంది. ఓకే, ఇది ఒక వ్యూ పాయింట్. చాలామంది ఫొటోస్ దిగుతున్నారు, చాలా బాగుంది. ఇంకా మనం వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి మనం ఈ మెట్ల నుండి దిగుతూ వెళ్ళాలి. కొంచెం కేర్ఫుల్ ఉండాలి. చాలా ఎలా ఉందంటే ఈవెన్ లెగ్స్ షేక్ అయిపోతున్నాయి. మనకి అలవాటు లేదు కదా హైకింగ్ అని అది అని. సో కొంచెం దిగడం కూడా కష్టంగానే ఉంది. తర్వాత అట్లా మళ్ళీ ఇదంతా ఎలా ఎక్కాలరా బాబు అనుకుంటూ దిగాము. దిగి చూసుకుంటే ఫస్ట్ మనకి వాటర్ ఫాల్స్ తగులుతాయి. అవి అంత ఉండవు. చూడండి, ఇవే ఆ వాటర్ ఫాల్స్ జస్ట్ లైక్ నార్మల్ ఉంటాయి. ఏంట్రా దీనికోసమా ఎంత కష్టపడి వచ్చింది అనుకున్నాం. బట్ లేటర్ మా ఫ్రెండ్ గారు ఎక్కుతుపోయాడు, హైక్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. పైన ఉన్నాయరా అనుకుంటూ గోల్ ఫాలో అవుతూ మనం వెళ్తున్నాం.
అక్కడ కనిపించి ఆ బక్కడు ముందు వెళ్ళిపోయాడు. తర్వాత వీడు చూసుకుంటే ఇక్కడ నుంచి ఫ్లో అయ్యి మనకు ఫస్ట్ చూపించిన వాటర్ ఫాల్ అయితే వస్తుంది. దాని తర్వాత ఒక చిన్న వాటర్ ఫాల్ మాట ఇది చూడండి ఒకసారి. ఇప్పుడు మా బక్కడు పైకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనం మళ్ళీ ఇప్పుడు ఆ పైకి ఎక్కాలి. ఇంకొక వాటర్ ఫాల్ ఉంటుంది. బిఫోర్ గోయింగ్ దట్ ఒక సినిమాటిక్ వ్యూ తీద్దాము అనుకున్నాను, ఎందుకంటే అజయ్ అనేది నా నేము. సో అక్కడ అజయ్ అనడం వల్ల తీసాను అనమాట. ఇప్పుడు మనం అక్కడ నుంచి పైకి వచ్చామన్నమాట. అక్కడ నుంచి హైక్ చేసుకుంటూ ఇంకొక పైకి వస్తే ఇంకొక వాటర్ ఫాల్ ఉండేది చూడండి. ఇప్పుడు చాలా బాగుంది వ్యూ మాత్రం. ఒక సెల్ఫీ వీడియో తీసుకొని చాలా హ్యాపీ అయ్యాను. వాటర్ చాలా చిల్డ్ ఉన్నాయి, చాలా చిల్డ్ ఉన్నాయి. ఫైనల్గా వ్యూ చూసేయండి. ఇంకా స్టార్ట్ అయిపోతాం. ఇంకా హైక్ చేసుకుంటూ పైకి వచ్చేసిన దగ్గర నుంచి ఒకసారి ఫైనల్గా షూట్ అనమాట. స్టెప్స్ ఎక్కుతూ ఉంటే పైన ఇద్దరు బుడ్డగాళ్ళు పెద్ద పెద్ద బ్యాగులు వేసుకుని ఎక్కుతున్నారు. చాలా కష్టం అనిపించింది. వాళ్ళకి ఒక బ్యాగ్ తీసుకొని ఒకటిది నేను కూడా వారికి హెల్ప్ చేశాను. ఇంకా మధ్యలో ఒక చిన్న వాగు అండ్ తర్వాత బ్యూటిఫుల్ సన్సెట్స్ ఉంటాయి. ఆ తర్వాత ఇంకా మళ్ళీ మనం రిజర్వాయర్ ఫైనల్గా ఒకసారి చూసి వ్లాగ్ అయితే ఎండ్ చేద్దాం. అండ్ మీకు ఎప్పుడైనా వీకెండ్స్ ఖాళీ ఉంటే ఫ్రీ ఉంటే తప్పనిసరిగా విజిట్ చేయండి. మీ మైండ్ చాలా పీస్ఫుల్ ఉంటుంది. ఒక ప్యూర్ ఆక్సిజన్ దొరికిద్ది, మైండ్ రీఫ్రెష్ అవుద్ది. చాలా మీకు ఒక మెమరబుల్ ట్రిప్ అవుతుంది. సో వీళ్ళుంటే ట్రై చేయండి. అండ్ మనం ఇంకా వ్లాగ్ ఎండ్కి వచ్చాం. మీకు ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్. అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ వ్లాగ్. ఇప్పుడు వ్లాగ్ చేయాలనుకోలేదు, బట్ వీడియోస్ ఉన్నాయి కదా అని చెప్పి వాటన్నిటిని కొలైజ్ చేసి ఒక వ్లాగ్ లాగా తయారు చేశాను. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.